ఏపీలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతోందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. పర్మనెంట్ సెక్రటేరియట్ అంటూ కొత్త నిర్మాణాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. చంద్రబాబు దోపిడీ చూస్తే ప్రజలు నివ్వెరపోతున్నారని, అమరావతి కోసం 50,000 కోట్లకు పైగా అప్పులు చేశారని తెలిపారు. వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ వస్తుందని అన్నారు. రాష్ట్ర ఖజానా నుంచి మరో 9,200 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నట్టు చూపుతా ఉన్నారు. స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే బీపీ పెరుగుతా ఉంది. ప్రత్యామ్నాయంగా మోస్ట్ ప్రాక్టికల్గా రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకొని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రావాలి అన్న ఒక తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్గా పెట్టమని మావిగన్ అని చెప్పి మేము ప్రతిపాదించినాం. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మేము మా హయాంలో నాంది పలికిన పోర్టు శరవేగంగా మా హయాంలో పనులు కూడా జరిగాయి. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, 3 రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేలు కలుస్తాయి, 9 గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇక టీడీపీ వాళ్ళదే గన్ కల్చర్ అని జగన్ మండిపడ్డారు. హత్యా రాజకీయాలు చేసే సంస్కృతి తమది కాదని చెప్పారు. తమ కుటుంబంలో 3 బలయ్యారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం నిందితులను రక్షిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు గారి బావమరిది వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపా అని ఇద్దరిని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. టపా అని గన్ను పట్టుకొని కాల్చి పడేయలేదా అని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుడు. టపా అని ఇద్దరిని లేపేయలేదని అడుగుతా ఉన్నా. ఎవరిదయ్యా గన్ కల్చర్ అని అడుగుతా ఉన్నా. ఇక బాలకృష్ణ గన్ పట్టుకొని ఇద్దరిని టపామని కాల్చడం నిజం కాదా అని జగన్ ప్రశ్నించారు. ఎవరివయ్యా హత్యా రాజకీయాలు, ఎవరివి హత్యా రాజకీయాల సంస్కృతి అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి సూటిగా. మా కుటుంబంలో ముగ్గురు, మా తాతగారు, మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, 3 బలైపోయారు. మేం బాధితులం. కానీ మాపైనే వీళ్ళు తప్పుడు రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు చేయిస్తారు. మా తాతగారు రాజారెడ్డి గారిని చంపింది ఎవరు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. టీడీపీ వాళ్ళు కాదా? ఈ ఘటన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదా జరిగింది అని అడుగుతా ఉన్నా. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 1999 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మా నాన్నగారి విషయంలోనూ అంతే. మా నాన్నగారు చనిపోక మునుపు 2-3 రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అప్పట్లో ఆ అసెంబ్లీ సమావేశాలు క్లిప్పింగ్స్ ఒకసారి చూడండి మీరు కూడా. చంద్రబాబు నాయుడు గారు అన్న మాట అసెంబ్లీలో, నువ్వు అసెంబ్లీకి ఎలా వస్తావో నేను చూస్తానన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అన్న ఈ మాట తర్వాత 2-3 రోజులకి నాన్నగారు చనిపోయారు. హెలికాప్టర్ యాక్సిడెంట్. ఇక ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాను సెన్సార్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. సోషల్ మీడియా పోస్టులపై తన కార్యకర్తలతో తప్పుడు కేసులు పెట్టించి పోస్టులను డిలీట్ చేయిస్తున్నారని అన్నారు. పోలీసులను వాడుకొని అకౌంట్లను బ్లాక్ చేయిస్తున్నారని విమర్శించారు. 2 ఏళ్లుగా జరుగుతున్న అరాచకం ఇదే. తప్పుడు కేసులు వీళ్ళే పెడతారు, తప్పుడు సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళే ఆ తప్పుడు కేసుల్లో మా వాళ్ళని ఇరికిస్తారు. సోషల్ మీడియా యాక్టివిస్టులు అయినా సరే, కాలేజీలలో యూనివర్సిటీలో యాక్టివ్గా ఉన్న పిల్లలైనా సరే, యాక్టివిస్టులుగా ఉన్న పిల్లలైనా సరే, వైసీపీకి మద్దతుదారులైనా సరే, వైసీపీ నాయకులైనా సరే,
ఎవరైనా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తే ఇదే రివాజు, ఇదే స్క్రిప్ట్ 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో జరుగుతా ఉన్నది.